ఎస్సీ ఎస్టీ కులాల అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహాత్మా జ్యోతిరావు పులే అంబేద్కర్ కాంశీరాం ఆశయ సాధకుడు సత్యానందం వల్లూరి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గండేపల్లి మండలం రాగంపేటలో ఉన్న పరిమయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ గతంలో సంబంధిత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం చేయడం లేదని, ఇప్పటికైనా వారికి చేయూతనిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అగ్ర కులాలకు సమానంగా చిన్నపాటి కులాలు ఎదగాలంటే ప్రభుత్వ సహాయం తప్పనిసరి అని, సంబంధిత కులాలకు ఎటువంటి కష్టం నష్టం తదితర విషయాలపై తాను స్థానికంగా అందుబాటులో ఉంటానని సంబంధిత ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగరాజు, జాన్ వెస్లీ, వెంకట్రావు, తాతారావు, దివాకర్, సత్యబాబు, రాజు, దానియోల్, ధర్మప్రసాద్, నరేంద్రబాబు, లవ్ రాజు, సెబస్టియన్ రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బహుజనుల ఆత్మీయ సమ్మేళనం. ఈ నినాదం దేనికంటే ప్రధానంగా ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే ఇక్కడ ఆ పార్టీని ఈ పార్టీ తిట్టుకుంటుంది, ఈ పార్టీని ఆ పార్టీ తిట్టుకుంటుంది తప్ప ప్రజలకు ఉపయోగకరంగా ఏ పార్టీ కూడా నడుస్తలేదు. ప్రధానంగా కొన్ని అంశాలు మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. చనిపోయిన కుటుంబానికి ఇంతకుముందు ప్రభుత్వం మట్టుకొచ్చి ఇచ్చింది. ఆ మట్టుకొచ్చి ఏదంటే లేదు, అక్కడ కూడా ప్రభుత్వం విఫలమైంది. ఈ మట్టుకొచ్చు ఏదైతే ఉందో చనిపోయిన కుటుంబానికి మంచి భరోసా. నెక్స్ట్ ఏంటంటే మైనార్టీలకు సంబంధించిన కార్పొరేషన్ ఉంది. ఈ కార్పొరేషన్లో క్రైస్తవులు ఏ చర్చిలు కట్టుకున్నా ఏం కట్టుకున్నా ప్రత్యేక నిధి ప్రభుత్వం కేటాయించాలి. తర్వాత తదుపరి ఎస్సీ కార్పొరేషన్లో మాల, మాదిగ, రెల్లి అని విభజించారు. ఈ కార్పొరేషన్లో అయితే విభజించారు తప్ప బడ్జెట్ ఏమాత్రం లేదు, శూన్యం. ఈ బడ్జెట్ కూడా రిలీజ్ చేయాలి. ప్రధానంగా ఏంటంటే పాస్టర్లకి రక్షణ చట్టం ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరూ కూడా బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం ఇస్తానని తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ప్రధానంగా ఏంటంటే ఈ మట్టి ఖర్చు ఒకటి, ఈ యొక్క మాదిగా మాల రెల్లి కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ నిధులు ఒకటి, ఎన్ఎస్ఎఫ్డిసి ఏదైతే ఎస్సీ కులాలు ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా చక్కటి కార్లు వచ్చి ఆ కార్లు కూడా రాని పరిస్థితి ఈనాడు ఉంది. ఏదైతే ప్రజలకి వెన్నుముక్క లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా వెన్నుముక్కను ఇచ్చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణలో ఇప్పుడున్న ఈ సొసైటీలో నిత్యావసర సరుకులు అలాగే గ్యాస్ ధరలు చూస్తే ఆకాశానికి అంటుతున్నాయి. ఈ రేట్లయితే పెరిగినాయి కానీ మనిషి జీవన పరిమాణంలో వారు కూలి పని చేసుకుంటే వాళ్ళు జీతాలు ఏమాత్రం పెరగలేదు. ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది పని దినాలు పెంచాలి. పనిచేసే ప్రతి కూలీకి కూడా 550 రూపాయలు ఈ వేతనాలు చెల్లించాలి. ఇది కూడా ప్రభుత్వం గుర్తించాలని తెలియజేస్తూ ఇట్లు పూలే అంబేద్కర్ కాంశీరాం ఆశయ సాధకుడు మీ సత్యానందం వల్లూరి.